నమస్కారం సార్. నమస్తే మేడం. ఈ రోజు ప్రేక్షక లోకానికి పర్వదినం, ఒక పండగ రోజు లాంటిది. ఎందుకంటే గతంలో మన జిగేల్ రాణి అందరూ ఎంత సర్వీస్ చేశారో, ఎంత సంఘ సేవ చేశారో మీ అందరూ చూసే ఉన్నారు. మరి అలాంటి జిగేల్ రాణి గురించి ప్రపంచ దేశాలన్నీ కొట్టుకున్నాయి. కానీ చివరాఖరికి కంబోడియా గెలిచింది. జిగేల్ రాణిని కంబోడియా గెలుచుకుంది. వాళ్ళ ప్రభుత్వ సర్వీస్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకుంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడి మళ్ళీ మన దగ్గరికి వచ్చి మీరే వాళ్ళకి శాఖలు కేటాయించండి అని చెప్పింది. సో కంబోడియా నుంచి డొమటక సిటో గారు ఇక్కడికి వచ్చారు, కంబోడియా ప్రతినిధి. వారిని ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడతాను. డొమటక సిటో గారు. అమ్మయ్యా, మా దగ్గర జిగేల్ రాణులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఈ రోజు మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నటువంటి జిగేల్ రాణి బావలు సయ్యా బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. ఎంత బాగా చెప్పిందండి. ఏంటో డెప్త్ ఏంటి అసలు అర్థం కాదు. ఈ రోజుల్లో సొంత అత్త కూతురు కూడా ఎవరిని బావా అని పిలవటంలే. ఇలాంటి రోజుల్లో ఆవిడ అందరినీ కలుపుకెళ్ళిపోతుంటూ పరిచయం లేకపోయినా బావా బావా సయ్యా అని పిలుస్తూ మీకు ఒక మరదలుంది సుమా, మానవ సంబంధాలని గట్టిపరుస్తూ ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జిగేల్ రాణికి మానవ సంబంధాల శాఖ కేటాయిస్తున్నాం. కంబోడియాకి మంచి పేరు తీసుకురావాలి మీరు. తర్వాత ఇంకొక మడత కాజా లాంటి జిగేల్ రాణి రాబోతుంది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇంత దారుణంగా నీళ్ళలోనే బాగున్నాడు. నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బీభత్సంగా ఉన్నాడు. భయం వేసింది నాకు ఒక్కరిసేపు. దీని అర్థం ఏంటి? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఈవిడేముంది, ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిలు పెడతా. ఎవరండి ఆకలేసేది అలిసిపోయేది? పౌరులు. పౌరులు తిరగాలంటే బండి ఉండాలి కాబట్టి బండికి ఇంత ఆయిల్ కూడా ఇస్తానని చెప్పింది ఆవిడ. అంటే ఇప్పుడు ఎంత బాగా చెప్పింది. ఆ దేశ ప్రజల తాలూకా ఆకలిని తీరుస్తాను, పౌరులకు ఏం కావాలో అన్ని సరఫరా చేస్తుందట ఈవిడ. అందుకే ఈవిడికి మనం ఏ శాఖ ఇస్తున్నాం? పౌర సరఫరాల శాఖ. అంతేకాకుండా కొద్దిగా మనిషి చూడడానికి భారీగా ఉంది కాబట్టి భారీ పరిశ్రమల శాఖ కూడా నీకు ఇస్తున్నాం. బాగా చూసుకోవాలి అక్కడ కంబోడియా వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఒక బందర్లో డూ లాంటి జిగేల్ రాణి ఇంకో అమ్మాయి వస్తుంది. అమ్మాయి జిగేల్ రాణి. ఎంత చక్కగా చెప్పిందండి. ఈ రోజుల్లో ఇలాంటి విషయాన్ని ఎవరన్నా చెప్తారండి? అసలు ఈ జిగేల్ రాణి ఒక అడుగు ముందుకేసి గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మం మంచం ఉంది, హృదయాన్ని అత్తుకున్నట్లేదు. మనిషికి ఏం కావాలి? ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే సరిపోతుందా? నేల మీద పడుకోలేంగా, మంచం కూడా కావాలి. ఎంత అవగాహన ఉందండి. గుడిసె అంటే ఏమిటి? ఇల్లు. ఇల్లు అంటే ఏమిటి? గృహం. అంటే గృహం లేని వాళ్ళకి గృహాలు కట్టిస్తాను అని చెప్పింది. గృహం మీద ఇంత చక్కటి అవగాహన ఉన్న ఈవిడికి గృహ నిర్మాణ శాఖ. గృహం నిర్మాణ శాఖ. గృహ నిర్మాణ శాఖని కేటాయిస్తున్నాం. మీరు చాలా చక్కగా సమర్థవంతంగా దాన్ని మీరు పరిపాలించాలి. ఏమండి డొమటక సిటో గారు చెప్పండి. తెలుసు మీకు బాగా నచ్చింది ఈవిడికి ఆ శాఖ ఇవ్వాలని మీరు కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు మన ముందుకి ఇంకొక ఆవిడ వస్తుంది, మడత కాజా లాంటి జిగేల్ రాణి.
తెలుసండి. గో, వారు ఫీల్ అవుతారు. మా వాళ్ళని పొగుడుతున్నాను కాదు కానండి, పూర్వజన్మ సుకృతమై ఉంటుంది నిజంగా. ఏం చెప్పింది? వంగ తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడు. అతగాడు అక్కడే ఎందుకు లాగాలండి? ఆయన లాగుతాడని తెలుసు. ఈ పిల్ల అక్కడే ఎందుకుంది? ఏదైనా తోటే అంటే ఏంటి? వ్యవసాయం చేయమంటుంది ఆవిడ. వ్యవసాయ శాఖ ఇచ్చేయడం గ్యారంటీ. వారికి 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 పెట్టాలి. ఏమంటారు డొమటకి సీటో గారు? ఆయన కూడా 25 ఎకరాలు ఉందట, బాగా చూసుకుంటుందని చెప్తున్నారు. ఓకే, మీరు వెళ్ళొచ్చండి. ఇంకా తర్వాత మన ముందుకు రాబోతోందండి పూతరేకు లాంటి మరో జిగేల్ రాని. అమ్మా జిగేల్, నువ్వు చెప్పగానే చెప్తావు దొంగ. ఈ ఊర్లన్నీ ఎందుకు తిరిగిందట? ఈవిడికి పర్యాటకం అంటే ఇష్టం, సూర్యం అంటే ఇష్టం కాబట్టి అన్ని ఊర్లు తిరిగింది. అక్కడ పర్యాటకాన్ని చూసింది, వాటి అభివృద్ధిని చూసింది. కాబట్టి ఈవిడికి పర్యాటక శాఖని ఈవిడికి కేటాయిస్తున్నాం. రవాణా శాఖ లేదా? మేడం గారు అడుగుతున్నారు కాబట్టి మీకు రవాణా శాఖ కూడా ప్రత్యేకించి రికమెండేషన్ మీద మీకు ఇస్తున్నాం. ప్రత్యేకించి కంబోడియాలో ఈ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. సరే పూతరేకు, మీరేమంటారు మా పూతరేకు గురించి? ఓహో, నేను అదే అనుకున్నానని చెప్తున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఇంకో పకోడీ లాంటి జిగేల్ రాని రెడీ. అమ్మా పకోడీ, Very nice girl, my color. సేమ్ కలర్, సేమ్ కలర్. ఏది చాలా బాగా చెప్పింది. ఏం చెప్పింది? వాడు ఎవడో గానీ కమ్మలు పెడతానన్నాడు, తర్వాత చెవిదిద్దులేవో పెడతా అన్నాడు, ముక్కు పుడక పెడతానన్నాడు, ఇలా పెడతా అన్నాడు, ఏమిటి? పెట్టుబడులు, పెట్టుబడులు పెడతానని చెప్పాడు వాడు. పెట్టుబడులు ఎక్కడ పెడతారు? వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? వాణిజ్యం. కాబట్టి వాణిజ్యం మీద ఇవిడికి అవగాహన ఉంది. వాడు ఎవడెవడో కమ్మలు అవన్నీ పెడతాడు, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా పెంచాలని వాళ్ళ అమ్మకి చెప్పింది. కాబట్టి ఈవిడికి కంబోడియా దేశంలో వాణిజ్య శాఖ మంత్రి పకోడి. థ్యాంక్ యూ అండి, మీ ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాను. సమర్థవంతంగా నిర్వహిస్తారంట. నా కాళ్ళకు మీ దండాలు. ఇప్పుడు తర్వాత మన ముందుకు రాబోతున్న ఇంకొక జిగేల్ ఉందండి, మంచి మడత కాజా లాంటి జిగేల్ రాని. అమ్మా జిగేల్, మీరు కూర్చోండి దయచేసి. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని అలా నించోబెట్టకూడదు, ఓకేనా? నాగుపాము కాటేసింది అని ఈ రోజులో చీమ కుడితేనే అబ్బా అంటాం, చంపేస్తాం, చీమని చంపేస్తాం, ఓ తెగ బాధపడిపోతుంటాం. కానీ ఈవిడే ఉంది, నాగుపాము కాటేసింది, సమ్మగా ఉందట. పాము కాటేసిందని దాన్ని చంపేయకూడదండి, దాన్ని కూడా చీమలాగే ఒక దోమలాగే మనం పరిగణించాలి. చీమను దోమను చంపేస్తున్నాం, వాటిని చంపకూడదు. ఈ పాము ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. అంటే పాము వన్యప్రాణే కదా, చూడడానికి ఈవిడు కూడా వన్యప్రాణిలాగే ఉంటుంది. అంటే వన్యప్రాణులను కాపాడమంటుంది కాబట్టి ఈవిడికి వన్యప్రాణుల సంరక్షణ శాఖ. అటవీ శాఖ లేదా? అటవీ శాఖే అనుకోండి మేడం, అందులో చిన్న సెక్టు. తర్వాత ఇంకొక మంచి జిగేల్ రాని ఉందండి. అమ్మా జిగేల్, మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. దుమ్మకటకి సీటో గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీ భాషకి దగ్గరలో ఉన్నట్టుంది ఆ పాట. చాలా బాగుంది నిజంగా. మా జిగేల్ రాని ఎంత చక్కగా చెప్పింది తెలుసా అండి? మసక మసక చీకటిలో మల్లి తోట వెనకాల ఎందుకు రమ్మంది? చీకటి అంటే ఏంటి? కరెంటు పోయింది, కరెంటు పోయింది కాబట్టి మల్లి తోట వెనక్కి రమ్మంది. అక్కడికి రావాలంటే వెలుతురు కావాలిగా, నీకు మనసైనది దొరుకుతుంది అంది. చీకట్లో ఎవరికైనా ఏం కావాలండి? లైట్ కావాలి, లైట్ కావాలి, అది నా దగ్గర ఉంది.
నేను ఇస్తా అని చెప్పింది కాబట్టి యా. ఈ జిగేల్ రాణికి మీరు విద్యుత్ శాఖని కేటాయించారు. ఓకే తప్పకుండా ఇచ్చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఈ దొంగ ఇప్పటికి 2 శాఖలు కొట్టేసి అమ్మ జిగేల్ రాణి అందరూ ముందుకు వస్తే ఒకసారి డొమ్మటగర్ సీటో గారు మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి కంబోడియా తీసుకెళ్తారు. రావాలి అందరూ వరుసలో నిలబడండి. మై కలర్ మీరు ఆ చివరికి వచ్చేసేయండి, మీరు మధ్యలోకి వచ్చేసేయండి. ఒక్కసారి డొమ్మటగర్ సీటో గారు Okay. కంబోడియా భాషలో మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. Okay. చేతులు ఎత్తండి. 1 2 Two, 3 three. కలంద్రత్మదగాతాతం ఇప్పుడు డొమ్మటగర్ సీతో అని మీ జాతీయ గీతం వేస్తారు. Yeah. మీరు దాంతో పాటు వాళ్ళు మీ కంబోడియా తీసుకెళ్తారు. Right. ఓకే